మనకందరికీ కూడా జీవితంలో మంచి అనుభవాలు ఉంటాయి, చెడు అనుభవాలు ఉంటాయి. బాధ కలిగించేవి, సంతోషం కలిగించేవి. కానీ సంతోషం కలిగించే అనుభవాలను నెమ్మదిగా మనం మర్చిపోతాం. బాధ కలిగించే అటువంటి అనుభవాలు మాత్రం మర్చిపోదామన్నా మనం మర్చిపోలేం. మళ్ళీ గుర్తుకొస్తాయి. వాడు ఎందుకు అట్లా అన్నాడు, ఈమె ఎందుకు ఇట్లా చేసింది, ఇది ఎందుకు ఇట్లా అయింది, నాకే ఎందుకు అయింది అబ్బా అని పదే ప్రతిరోజు గుర్తు చేసుకుంటాం. రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి. దానివల్ల మనకేమవుతుంది, మన అంతరాత్మలో మనం ముద్రిస్తున్నాం ఈ అనుభవాలను. అది ఎప్పుడు మర్చిపోదు. అదేం చేస్తుంది, మన శరీరానికి, మెదడుకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అరే మీ పరిస్థితి అంతా ఇట్లా ఉన్నదిరా, ఎప్పుడు బాధ కలుగుతుంటుంది, దాని ప్రకారం మీరు ప్రవర్తించండి. ఉదాహరణకు మనకు ఎవరో ఏదో అపకారం చేసిరు, లోకమంతా అపకారం చేస్తారా, ఎవరిని నమ్మవద్దు అన్నటువంటి ఇన్స్ట్రక్షన్ పోతుంది. అందుకే అటువంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు వెంటనే మనకు జీవితంలో కలిగినటువంటి మంచి అనుభవాన్ని గుర్తు చేసుకోవాలి, రీప్లేస్ చేయాలి. రీప్లేస్ అనే ఫంక్షన్ ఉన్నది కదా ఎక్సెల్లో. అది మన మనసుకు ప్రశాంతతనిస్తుంది, ఆ బాధను తగ్గిస్తుంది. ఈ అంతరాత్మ కూడా మంచి ఆలోచనలు ముద్రించబడి శరీరానికి, మేధస్సుకు అవే ఇన్స్ట్రక్షన్స్ పోతాయి. మనకు శక్తి కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది, ఆశ కలుగుతుంది. మనము చాలా బాగా ఉండగలుగుతాం. ఉంటాను. మంచి ఆలోచనలను, మంచి అనుభవాలను గుర్తుపెట్టుకోండి, చెడు అనుభవాలను మర్చిపోండి. శుభమస్తు.